దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. కొలస్సీలకు 3:2. ఈ వాక్యంలో అపోస్తులుడైన పౌలు మనకు ఒక ముఖ్యమైన ఆత్మీయ సత్యాన్ని బోధిస్తున్నారు. మన మనస్సు ఎక్కడ దృష్టి పెట్టాలో మనం తెలుసుకోవాలి. ఈ లోకం చూపిస్తున్న ఆకర్షణలు, డబ్బు, పేరు, పాపపు సుఖాలు ఇవన్నీ తాత్కాలికమైనవి. కానీ పైన ఉన్న వాటి మీద మన దృష్టి ఉండాలి. దేవుని రాజ్యం, ఆయన మహిమ, ఆయన దయ మరియు శాశ్వతమైన జీవితం, ఇవే మన లక్ష్యాలు కావాలి. మనము ప్రభువు రాక కోసం ఎదురు చూస్తున్నాం కదా. ఆయన వచ్చేలోపు మన మనస్సులు ప్రపంచం వైపు కాదు, పరలోకం వైపు ఉండాలి. ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, ఆయనతో సమయం గడపాలి. మన జీవిత ధ్యాస భూమి వైపు కాదు, తండ్రి వైపు ఉండాలి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఉత్తేజపరిచావు. ఈ లోకంలో ఎన్నో గందరగోళాలు, ప్రలోభాలు ఉన్నాయి, కానీ మా మనస్సులు నిన్ను మాత్రమే వెతికేలా నీవు మమ్మల్ని దీవించు. నీవు ఇచ్చే శాశ్వత జీవితాన్ని మర్చిపోకుండా మమ్మల్ని నిత్యం నీ మహిమ వైపు నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.